महाराज की जय। छत्रपति शिवाजी महाराज की जय। 5వ జయంతి సందర్భంగా మన రామాయపల్లి గ్రామంలో మన ఛత్రపతి శివాజీ వారి తరపు నుంచి మన హిందూ బంధువుల అందరి తరపు నుంచి ఛత్రపతి శివాజీ జయంతి శుభాకాంక్షలు. మరియు మన ఛత్రపతి శివాజీ యూత్ నుంచి మన ఇలాగే హిందూకు సంబంధించిన కార్యక్రమాలు కానీ ఇంకా హిందూకు సంబంధించిన వేరే ఇంకేమన్నా కార్యక్రమాలు కానీ మన ఛత్రపతి శివాజీ యూత్ ఎప్పుడూ ముందుండి ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంది, ఇలాగే తోడ్పడుతుంది. జై హింద్, జై శివాజీ. అందరికీ నమస్తే. ఈరోజు ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు రామాయపల్లి గ్రామంలో భారీ ఎత్తున జరుపుకోవడం జరిగింది. ఏదైతే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఏదైతే మరాఠా వీరుడిగా పేరుంది, మరాఠాకు ఛత్రపతి శివాజీగా పేరుండడం జరిగింది. ఆయన చేసిన కార్యక్రమాలు ఏంటి, ఆయన గురించి మనం మాట్లాడాల్సిన సందర్భం ఏంటి అనేది మనం 4 ముచ్చట్లు తెలుసుకుందాం. ఛత్రపతి శివాజీ ఎవరైతే మొఘల్ సైన్యాన్ని ఓడించి ఏదైతే అక్రమాలను అన్యాయాలను అరికట్టి ఏదైతే ప్రజలను పీడిత వర్గాల నుండి బానిసల నుండి సంఖ్యలు తెంపేసి ప్రజలను స్వేచ్ఛాయుతంగా ప్రజల్లోకి తీసుకురావడం జరిగింది. అందుకే ప్రజలందరూ కలుపుకొని మరాఠా యోధుల్ని ఈరోజు పూజించుకొని జరుపుతుంది. ఎందుకంటే ఆనాటి కాలంలో అక్రమాలు చాలా ఉండేవి. ఏదైతే వాళ్ళను ఎన్నో రకంగా హింసించేవారు. అప్పట్లెక్కల స్వతంత్రం ఉండేది కాదు. వాళ్ళకి వెట్టి చాకిరి, ఊడిగం ఇంకా చూసుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు ఇట్లా మొత్తం ఉచిత కార్యక్రమాలు చేయకపోతే ఎన్నో రకంగా అంటే చంపేసుడు కాకుండా ఇంకా ఏది మతం మార్పిడి కానీ ఇంకా చాలా రకాలు జరిపేవారు. అయితే అప్పట్లో అసమానతలు అనేవి ఉండేది. ఏదైతే ఔరంగజీబ్ చేసే కార్యక్రమాలు చేస్తే మాత్రం విచిత్రంగా చంపడం జరిగింది చాలా మందిని. ఏ రకంగా అంటే వాళ్ళను ఉరిదీయడం కావచ్చు, చర్మాన్ని ఒడదీయడం కావచ్చు, మీరు మా చేతుల కింద లేకపోతే మేము చెప్పినట్టు వినకపోతే మీ కాళ్ళు తీసేయడం కావచ్చు, చేతులు తీసేయడం కావచ్చు, కళ్ళు తీసేయడం కావచ్చు, ఇలా చెప్పింది చేయకపోతే ఊడిగం చేయకపోతే, ఊడిగం అంటే ఏదైతే బానిసత్వంగా మీరు మా చేతి కింద బానిసత్వం ఉండాలా, బానిసత్వం లేకుంటే మిమ్మల్ని మా కాళ్ళ కింద పెట్టుకుంటాం, చేతులు తీస్తాం, కాళ్ళు తీస్తాం, తలకాయ తీస్తాం అని చెప్పేసి ఇలాంటి కొన్ని లక్షల మంది ఏదైతే అమాయకులను చంపడం జరిగింది. దాన్ని ప్రతిఘటించిన శివాజీ మహారాజ్ ఏదైతే అక్కడ ముఘల్ చక్రవర్తిని చంపేయడం జరిగిందో అనంతరం ఏదైతే ఛత్రపతి శివాజీని ఆరాధ్య దైవంగా పాలించి ఎన్నో కోటలను జయించడం జరిగింది కాబట్టి అందుకే శివాజీ మహారాజ్ని అందరూ గుర్తుపెట్టుకొని ఈరోజు జయంతి కార్యక్రమం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే అధికారికంగా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అందరం ఈరోజు మనము ఛత్రపతి శివాజీ మహారాజ్కు ఆలోచన చేస్తున్నాం. తెలంగాణ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న కూడా సమకాలీకుడే. ఇలాంటి పోరాటాలు ఇక్కడ ఇంకొక విగ్రహం తొందరలో అదిగిట్లా ఉంది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేసిన వాళ్ళ మహనీయులను మనం గుర్తు చేసుకోవాలి. గత చరిత్రలు బాగున్నాయి కాబట్టి మనం ఇంత స్వేచ్ఛాయుతంగా ఉన్నాం. లేకుంటే ఇలాంటిది కాదు. మీ పరిస్థితి ఏంటంటే కాళ్ళ కింద ఒత్తి తొక్కేవారు, ఫ్రీగా చేపించుకునే వాళ్ళు. కాబట్టి భారతదేశంలో వీళ్ళు చేసిన కార్యక్రమాలను, స్వతంత్ర వీరులను మనం ఎప్పుడైనా పోరాటం చేసిన వాళ్ళను గుర్తు చేసుకోవాలి. జై హింద్, జై జవాన్, జై సర్దార్ సాహబ్, జై शिवाजी महाराज की जय। शिवाजी महाराज की जय। छत्रपति शिवाजी महाराज की जय। जय भवानी, जय शिवाजी, जय भवानी, वीर शिवाजी, जय माता भारत माता, जय भवानी, वीर शिवाजी, जय भवानी, वीर शिवाजी। గ్రామ ప్రజలకు శివాజీ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు శివాజీ జయంతి సందర్భంగా జెండావిష్కరణ చేయడం జరిగింది. అలాగే విజయోత్సవ యాత్ర చేయడం. ఈరోజు అన్నదాన కార్యక్రమం చేపడుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ. శివాజీ జయంతి సందర్భంగా జీడిపల్లిలో ఘనంగా ఉత్సవాలు జరిగాయి. అలాగే యువకులందరం కలిసి కంకణబద్ధులమై శివాజీ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అలాగే మనం ఒక శివాజీలాగా ఇన్స్పైర్ అయ్యి దేశ రక్షణ కోసం శివాజీలాగా మనం కూడా శివాజీ ఎట్లనైతే పోరాడాడో మనం కూడా దేశం కోసం, దేశ రక్షణ కోసం అట్లా పోరాడి మనం కూడా ఒక శివాజీలాగా కావాలని, శివాజీలాగా కొట్లాడి మన దేశాన్ని మంచిగా గట్టిగా ఉంచుకోవాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అలాగే ఈ యొక్క
కార్యక్రమానికి మాకు దాతలుగా వచ్చి మాకు ఎంతో సహకరిస్తున్నారు. గ్రామ సర్పంచులు కానీ, ఉప సర్పంచులు కానీ, కంటెస్టెడ్ సర్పంచులు కానీ వీళ్ళందరూ మాకు యువతకు అడగంగానే ఎంతో సహకరిస్తూ మమ్మల్ని ఇంకా ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్నారు. అలాగే మాకు ఇంకా ప్రోత్సహించి ఇంకా ముందుకు నడిపిస్తాంకు వీళ్ళందరూ కూడా మాకు కంకణబద్దులై మాకు ఒక గట్టి బలంగా వీళ్ళు ఉండాలని మేము ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. సేటు గారు శివాజీ జయంతి సందర్భంగా మనం ఒక మాట్లాడినాం. సేటు మళ్ళీ ఇట్లా చేస్తున్నామని చెప్పేసి వెంకటరమణ సేటు గారిని అన్నదాన కార్యక్రమం చేయించాలని అడిగితే ఆయన వెనక ముందు ఆలోచించకుండా ఎంత ఖర్చైనా పర్వాలేదని చెప్పేసి ముందుకు వచ్చి నేను అన్నదానం చేపిస్తా, ఎంతమంది అయినా సరే పర్వాలేదు, నేను అన్నదానం చేపిస్తా, 10 మంది కడుపు నింపుతా శివాజీ జయంతి సందర్భంగా. శివాజీ ప్రతి ఒక్కరికి గుర్తుండాలని కొంచెం అన్నం పెట్టి మా కడుపు నింపాలని పేద ప్రజలందరూ కూడా కొంచెం అన్నం పెట్టి కడుపు నింపి శివాజీ జయంతిని ఎలా ఉండాలో, ఎలా జరుపుకోవాలో, ముందు కూడా ఎలా ఉండాలో అని చెప్పే విధంగా ఈయన ఒక ఆదర్శంగా నిలబడాలని ముందుకు వచ్చి మాకు సహకరించినందుకు మాకు ధన్యవాదాలు తెలుపుతున్నాను.